మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే వీణాధరి నిర్ణయం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమిటంటే, అసలు నువ్వు సాధించదలిచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానము, అపహాస్య పాలు చేసేదా? ఎందుకంటే ఎవరు తమ స్థాయికి మించిన పనులు పూనుకోరాదని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశీల రాజ్యంలో రాజయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కన్ను, ముక్కు తీరుతో పాటు శరీరం మేలిమి బంగారంతో తొలతూగేలా ఉండేది. అటువంటి అందాల రాశి తమ కుమార్తె అయినందుకు రామయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడుతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వీణాధరి మనస్సులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకు ఉన్నాడు. వీణాధరి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతురి నా కోడలుగా చేసుకుంటాను అని అంటూ ఉండేవాడు. వీణాధరి, శివుడు పెరిగి పెద్దయ్యారు. ఒకనాడు వీణాధరితో, వీణ, నా మనసులోని మాట చెబుతాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే మన పెళ్లి జరిగేలా చూస్తాను అని అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రము లేదు అని అన్నది. ఆ మాటకి శివుడు నొచ్చుకుని, ఇందులో బలవంతం ఏమీ లేదు, నేను మాత్రం నిన్ను తప్ప ఎవరినీ పెళ్లాడను అని అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకుంది. తన వంటి సామాన్యురాలు రాకుమారుని వివాహమాడి రాణీవాసము చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరమని ఆమె బాగా ఆలోచించి ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరమని అనుకున్నది. వీణాధరి స్నేహితురాలు పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి దగ్గర పరిచారికగా పనిచేస్తూ ఉంది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేను ఒక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా తెచ్చాను అని అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మేళవిప్పుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. తర్వాత ఆమె వీణాధరిని దగ్గరకు పిలిచి, ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధరి, రోజు చూసే సూర్యుడే కదా, అందులో విశేషం ఏముంది? ఏమైనా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబిచ్చింది. ఆ మాటకు మహారాణి నవ్వి, వీణ, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే గాని కళాహృదయం ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మన స్థాయికి తగినట్లుగా ఉండాలన్నదే నా కోరిక అని అన్నది. ఒకరోజు మహారాణి, మహారాజు తమ మందిరంలో కూర్చుని ఉండగా వీణాధరి వింజామర వీస్తూ ఉన్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడకు వచ్చి, మహారాజా, వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. అది ఏ క్షణమైనా మనపై విరుచుకుని పడవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే
వీణాధరి భయంతో కంపిస్తూ వింజామర వీచడం మర్చిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో శక్తిసింహుడు దాడి చేయవచ్చే గాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నదీ తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉంది అని వీణాధరి కేసి తల తిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఎలా? ఇక సామాన్యుల మాట ఏమిటి? ధైర్యంగా ఉండడం నేర్చుకో అని అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వన విహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపము పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలనే కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉంది. మహారాణి వన విహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసిన వీణాధరి అతడిని ఆట పట్టించాలనుకుని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని. ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అని హుందాగా అనింది. అందుకు యువకుడు, నేను ఈ రాజ్యము యొక్క యువరాజుని, విజయదీపుడిని. విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుడిని చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారముతో మన వివాహం జరిగేలా చూస్తాను అని అన్నాడు. అది విని వీణాధరి తాను పరిహాసమాడిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించింది. మరుక్షణం ఆమె విజయదీపుడిని పాదాలకు నమస్కరించి, యువరాజులు క్షమించాలి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న కోరికతో ఇలా చేశాను. మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని వేడుకున్నది. నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలనే గాని కాలదన్ని పోను. నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అని అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే మీరు ఏమి చేస్తారు అని అన్నది. ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యువరాజంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలుగుతుంది? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు ఒట్టి అహంకారివైనా ఉండాలి, లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడుతాను అని అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుండి బయలుదేరి గ్రామము చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుడిని వివాహమాడాలని కలలు కన్నది కదా. ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులారా జాడ విడుచుకోవడానికి కారణం ఏమిటి? తను ఒక దేశం యువరాణి కావడానికి అనర్హురాలనని గ్రహించడం వలన? మహారాణి ఆమెలోని కళాహృదయం లేదు అని చిన్నగా మందలించినందుక? మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించాలని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి మహారాజును తిరస్కరించడానికి అవేవి కారణాలు కావు. ఆమె తను కన్నా కలలో వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు యువరాజు. దీని అర్థం ఏమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలకు స్వస్తి చెప్పి
తనను ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడైన కొడుకైన శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈరోజు కథ విన్నారు కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.